ఇవాళ మనం ఎక్సెల్లో ఒక 5 చిట్కాలు నేర్చుకుందామా? నా దగ్గర కొంచెం డేటా ఉంది. ఆ డేటాని నేను అనలైజ్ చేసి కొన్ని రకాల బిజినెస్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయాలి. ఆ ప్రాసెస్లో మనం ఈ 5 చిట్కాలు నేర్చుకుందాం. ఈ 5 మీరు విడివిడిగా అయినా కలిపైనా కానీ రకరకాల పరిస్థితుల్లో వాడుకోవచ్చు. పదండి వెళ్దాం. సో ఇక్కడ మన దగ్గర కొంచెం డేటా ఉంది. ఈ డేటాలో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ ఫీ పెయిడ్ స్టేటస్ మీద నేను ఒక రన్నింగ్ టోటల్ లాగా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అంటే రన్నింగ్ టోటల్ అంటే ఏంటంటే మనం ఆర్టీ అందాం దీన్ని. ఇక్కడేమో 500 ఉంటుంది, ఇక్కడ వీళ్ళిద్దరిది కలిపి 1000 రూపాయలు రావాలి, ఇక్కడ ఈ ముగ్గురిది కలిపి 1500 రావాలి. ఇట్లాంటి ఫార్ములాస్ మనకి బిజినెస్ సిచ్యువేషన్లో చాలాసార్లు వాడతాం అనమాట. నార్మల్గా అయితే ఇలా రాయాలి అంటే మనం ఫంక్షన్ రాయాలి, ఎట్లా రాయాలి అని ఆలోచిస్తూ ఉంటారు చాలామంది. సో ఇది ఫస్ట్ చిట్కా అనమాట. మొత్తం ఇక్కడ క్లియర్ చేసేస్తాను. మనం ఏం చేస్తామంటే ఈ కాలం మొత్తాన్ని సెలెక్ట్ చేసుకుని CTRL-Q ప్రెస్ చేయండి. Q ఫర్ క్వీన్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టోటల్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి రకరకాల టోటల్స్ ఆటోమేటిక్గా ఎక్సెల్ యాడ్ చేసి పెడతాం అన్నమాట. మనకి కావాల్సిన టోటల్ కాలంలో కావాలి కాబట్టి నేను ఇటువైపు జరుపుతాను. ఇక్కడ రన్నింగ్ టోటల్ అని ఉంది చూసారా, ఇది నేను ఆల్రెడీ హైలైట్ చేస్తే మనం ఇందాక టైప్ చేసిన వాల్యూసే చూపించేస్తుంది. ఇప్పుడు నేను కొట్టాను అనుకోండి, ఎక్సెల్ మనకి కావాల్సిన ఫార్ములా అదే రాసి పెడుతుంది అనమాట. మనం రాయక్కర్లేదు, అదే రాస్తుంది. సో ఇది ఒక సింపుల్ ట్రిక్. కంట్రోల్ క్యూ వాడి మీరు ఇంకా చాలా చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సెలెక్ట్ చేసి CTRL-Q ఉన్నాను అనుకోండి, చూడండి ఇక్కడ మనం రెడీమేడ్గా చార్ట్స్ పెట్టచ్చు, టోటల్స్ యాడ్ చేయొచ్చు, టేబుల్ ఫార్మాటింగ్ పెట్టేసుకోవచ్చు, స్పార్క్ లైన్స్ అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో అప్పుడప్పుడు మీరు డేటాలో చేసే పనులకి ఇది సెలెక్ట్ చేసి చూసుకోండి, ఉపయోగపడుతుంది మీకు. నెక్స్ట్ సెకండ్ టిప్ ఏంటంటే ఇక్కడ నా దగ్గర కొన్ని డేట్స్ ఉన్నాయి అనమాట. ఈ డేట్ నాడు వీళ్ళు రిజిస్టర్ అయ్యారు మన కోర్సులో. కాకపోతే నేను ఇది సెలెక్ట్ చేసుకుంటే ఈ డేట్ నాకు ఈ ఫార్మాట్ వద్దు, నాకు ఈ వెడ్నెస్డే December 14 అంతా వద్దు, జస్ట్ December 14, 2022 అని మాత్రమే కావాలి. నేను ఇది సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ చేసి ఫార్మాట్ అంటాను. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి నేను డేట్లో వేరే ఇంకొక ఫార్మాట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకోండి, ఇది ఓకే అంటే నాకు ఫార్మాటింగ్ అవ్వట్లేదు. ఎందుకంటే ఎక్సెల్కి ఇది చూడటానికి డేట్లానే ఉన్నా ఇక్కడ మీరు వెళ్ళి చూస్తే అర్థమైపోద్ది. యాక్చువల్గా ఎక్సెల్ ఈ డేట్ని అర్థం చేసుకోలేకపోతుంది అనమాట. అంటే నా ఎక్సెల్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, మీకు కూడా అప్పుడప్పుడు ఇలాగే అవుతుంది. ఒక్కొక్కసారి మనం ఎవరి దగ్గర నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం అనుకోండి డేటా, వాళ్ళు ఇలా మంత్ డే ఇయర్ ఫార్మాట్లో మెయింటైన్ చేశారు. మన కంప్యూటర్ ఏమో డే మంత్ ఇయర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అప్పుడు కరెక్ట్గా ట్రీట్ చేయలేకపోవచ్చు. ఇట్లా డేటా ఉంటే నార్మల్గా మనం అగైన్ ఏదన్నా ఫార్ములా రాయాలా, ఇది చేయాలా, అది చేయాలా అని చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ మీకు చూపిస్తాను. అదేంటంటే మనం ఫస్ట్ 2 ట్రై చేద్దాం. ఫస్ట్ ట్రిక్ వర్కౌట్ అయిపోతే రెండో ట్రిక్ చెప్తాను, లేదంటే అక్కడతో ఆపేయచ్చు. ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనం డేటా రిబ్బన్లోకి వెళ్తే టెక్స్ట్ టు కాలమ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేసి నాకు ఈ కాలమ్ని స్ప్లిట్ చేయమని అడుగుతున్నాను అనమాట. సో నేను డీలిమిటెడ్గా ఉంచేసి నెక్స్ట్కి వెళ్తాను. అది ట్యాబ్ ద్వారా స్ప్లిట్ చేద్దాం అనుకుంటుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ ప్రజెంట్ నేను దాని గురించి పట్టించుకోను, నేను నెక్స్ట్కి వెళ్ళిపోయి ఇక్కడ నేను ఈ స్ప్లిట్ చేసిన డేటాని డేట్గా ట్రీట్ చేసి మంత్ డే ఇయర్ కింద రీడ్ చేయమని అడుగుతున్నాను అనమాట. MDY అంటే మనం December 14, 2022 ఉంది కదా, సో అంటే ఒక మంత్ డే ఇయర్ ఫార్మాట్లో ఉంది. ఆ ఫార్మాట్లో డేట్ కింద కన్వర్ట్ చేయగలవా అని అడుగుతాను నేను. ట్రై చేద్దాం, ఇది వర్కౌట్ అవుతుందో లేదో. నాకు తెలిసి అయితే ఇది పని చేయలేదు. సో నార్మల్గా అదొక సొల్యూషన్ అనమాట. ఇక్కడ ఆ సొల్యూషన్ ఎందుకు పని చేయలేదంటే ఇక్కడ మనం వెడ్నెస్డే, ఫ్రైడే, సండే, వెడ్నెస్డే ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, అందువల్ల ఎక్సెల్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇంకొక వర్డ్ ఉంది నాకు డేట్ లాగా అర్థం కావట్లేదని. సో ఇక్కడ నేను ఇంకో సెకండ్ ఫార్ములా చూపిస్తాను. అదేంటంటే మనం బేసికల్గా ఏం చేయాలంటే ఈ డే ఆఫ్ వీక్ని ఇగ్నోర్ చేసేసి కామాతో ఆ తర్వాత ఉన్న పోర్షన్ తీసుకురావాలి. అంటే నాకు వెడ్నెస్డే వద్దు, కామా వద్దు, స్పేస్ వద్దు, అక్కడి నుంచి మిగతా డేట్ తీసుకొచ్చి దాన్ని డేట్ కింద కన్వర్ట్ చేయమని అడుగుతాను అనమాట. సో దీనికోసమని ఎక్సెల్ 365లో వాళ్ళు ఒక కొత్త ఫార్ములా యాడ్ చేశారు. ఇదేంటంటే టెక్స్ట్ ఆఫ్టర్. ఇది పాత ఎక్సెల్స్లో ఉండదు, 365 ఎక్సెల్లో మాత్రం కంపల్సరీగా ఉంటుంది. నేను ఈ టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ డీలిమిటరు కామా ఇచ్చాను అనుకోండి, అది ఫస్ట్ కామా తర్వాత ఉన్న టెక్స్ట్ అంతా మనకి ఇచ్చేస్తుంది టెక్స్ట్ ఆఫ్టర్. సో ఇక్కడ నాకు December 14 వచ్చింది, కాకపోతే December 14 ముందు ఒక స్పేస్ కూడా ఉంది, అందుకే ఇది కొంచెం పక్కకు జరిగి ఉంది, ఎందుకంటే కామా తర్వాత స్పేస్ ఉంది. సో నేను ఈ డీలిమిటర్ని కామా స్పేస్ కింద మారుస్తాను, అప్పుడు నాకు December 14 దాకా వచ్చింది. మనకి యాక్చువల్గా ఇది కూడా అక్కర్లేదు, మనకి దాని యొక్క డేట్ ఫార్మాట్ కావాలి. సో నేను దీన్ని టెక్స్ట్ ఆఫ్టర్ చేసిన తర్వాత ఆ అవుట్పుట్ ఏదైతే ఉందో దాన్ని నేను డేట్ వాల్యూకి పంపిస్తాను. డేట్ వాల్యూ ఆఫ్ దట్
అప్పుడు నాకు అది డేట్లో కన్వర్ట్ చేసి దాని యొక్క నెంబర్ రిప్రజెంటేషన్ చూపించేస్తుంది. ఎప్పుడైతే మనం ఇలాగ 44909 45323 అలాంటి డేట్ నెంబర్లు చూసారో ఈ డేట్లు అనమాట ఎక్సెల్కి. ఇప్పుడు నేను దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నాకు కావాల్సిన ఫార్మాటింగ్ నేను పెట్టుకోవచ్చు అనమాట. దీని ఆ ఫార్మాటింగ్ పెట్టేసి ఈ ఫార్ములాని కిందకి దింపేస్తాను. మనకు అన్ని చోట్ల వచ్చాయి ఎక్సెప్ట్ ఇక్కడ కొన్ని చోట్ల ఎర్రర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ డేటే లేదు కాబట్టి ఎర్రర్ వచ్చింది. ఈ ఎర్రర్ని కూడా సాల్వ్ చేసేద్దాం ఇక్కడే కబుక్కున. ఇది కనుక డేట్ వాల్యూ చేయలేకపోతే ఇఫ్ ఎర్రర్ నాకు బ్లాంక్ కొట్టేమని లేదా నాట్ రిజిస్టర్డ్ అని పెట్టేద్దాం. సో వస్తే డేట్ వస్తుంది, లేదంటే ఆ వర్డ్ నాట్ రిజిస్టర్డ్ డేట్ అని వస్తుంది. మనకి ఇక్కడ దీనికేమో క్లీన్ డేట్ అని పేరు పెడతాను ఈ కాలంకి. సో అదైతే రెండో చిట్కా. మొదటిదేమో రన్నింగ్ టోటల్, రెండోదేమో డేట్ ఫార్మాటింగ్. మరి మూడోది కూడా కొద్దిగా క్లోజ్లీ లింక్డే. అదేంటంటే నా దగ్గర ఇక్కడ నేమ్ ఉంది కదా, ఈ నేమ్లోంచి నేను ఒక యూజర్ ఐడి జనరేట్ చేయాలి. యూజర్ ఐడి ఏంటంటే ఫస్ట్ నేమ్ అంతా ఉండాలి, లాస్ట్ నేమ్లో ఫస్ట్ లెటర్. సో హెయిలీ ఏ ఉండాలి, హార్వీ ఆర్ ఉండాలి, కరీనా ఎస్ ఉండాలి. సో యూజర్ ఐడి ఇక్కడ జనరేట్ చేద్దాం. మనం ఇన్సర్ట్ చేసి యూజర్ ఐడి మనకేం కావాలనుకున్నాం, హెయిలీ ఏ హార్వీ ఆర్. దీనికి కూడా మనం ఫార్ములా మెథడే వాడదాం. ఫ్లాష్ ఫిల్లర్ వేరే అప్రోచ్ ఉంటుంది, దాన్ని కూడా వాడుకోవచ్చు, కానీ అది ఫార్ములా బేస్డ్ కాదు, ఫార్ములా రకంగా ట్రై చేద్దాం. అగైన్ మనం ఈసారి టెక్స్ట్ బిఫోర్ వాడదాం. టెక్స్ట్ బిఫోర్ ఏం చేస్తుందంటే డీలిమిటర్కి ముందున్న టెక్స్ట్ ఇస్తుంది. సో ఈ టెక్స్ట్ని తీసుకుని టెక్స్ట్ బిఫోర్ స్పేస్. సో ఫస్ట్ స్పేస్కి ముందున్నదంతా ఫస్ట్ నేమ్ కదా, మనకి హెయిలీ వచ్చేస్తుంది. హెయిలీ ఒకటే సరిపోదు కదా, మనకి ఏ కూడా కావాలి. సో దీనికి యాంపర్సెండ్ టెక్స్ట్ ఆఫ్టర్ మళ్ళీ ఇదే, ఈసారి స్పేస్. ఇదేమో హెయిలీ యాంట్ క్లిఫ్ రెండు కలిపేసింది, మధ్యలో స్పేస్ తీసేసి. నాకు యాంట్ క్లిఫ్ అంతా వద్దు, హెయిలీ ఏ వరకు వచ్చి ఆగిపోవాలి. సో ఈ టెక్స్ట్ ఆఫ్టర్ ఏదైతే ఉందో దాన్ని నేను లెఫ్ట్ ఫంక్షన్కి పంపిస్తాను. లెఫ్ట్ ఆఫ్ దట్ కామా 1. అదేంటంటే మనకి లెఫ్ట్ మోస్ట్ ఫస్ట్ లెటర్ మాత్రమే ఇస్తుంది. సో హెయిలీ ఏ అని వచ్చేసింది. ఇది నేను ఫిల్అప్ చేసేసుకుంటే నాకు అందరి యూజర్ ఐడీలు జనరేట్ అయిపోతాయి అన్నమాట. సో ఇది మూడో చిట్కా. రన్నింగ్ టోటల్, డేటు, ఇప్పుడేమో యూజర్ ఐడి. నాలుగో చిట్కా ఏంటంటే మనం జస్ట్ ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేసి మనం బాస్కి పంపించే ముందు నాకు ఎందుకో డౌట్ వచ్చింది, ఇక్కడ ఏమైనా డూప్లికేట్ రికార్డ్స్ ఉన్నాయా అని. ఒకసారి క్విక్గా అసలు డూప్లికేట్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఇవన్నీ ఎలా పడితే అలా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడుతుంది. సో ఒక క్విక్ చెక్ కోసం ఏం చేసుకోవచ్చు అంటే ఏదైనా కాలమ్ని సెలెక్ట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ అడ్రస్లో డూప్లికేట్స్ ఉన్నాయా అంటే ఇదంతా సెలెక్ట్ చేసుకుని నేను హోమ్ రిబ్బన్లో కండిషనల్ ఫార్మాటింగ్ హైలైట్ డూప్లికేట్ అన్నాను అనుకోండి. ఓకే కొడితే మనకి ఏమైనా డూప్లికేట్స్ ఉంటే అవి హైలైట్ అవుతాయి. రైట్ నో అసలు అయితే ఏమీ డూప్లికేట్స్ లేవు కాబట్టి హైలైట్ అవ్వలేదు. ఒకసారి డూప్లికేట్ ఉంటే ఎలా ఉంటుందో చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రోనాల్డ్ నోట్ ప్లేస్లో ఈ పైన ఉన్న అడ్రస్ టైప్ చేస్తా. చూసారా, మనం యాజ్ సూన్ యాజ్ ఇది టైప్ చేయగానే ఈ రెండు సేమ్ అయిపోయాయి కాబట్టి రెండు కూడా హైలైట్ అయిపోతాయి అనమాట పింక్ కలర్లో. మనకి ఇమ్మీడియట్గా తెలిసిపోద్ది, అర్రే ఇక్కడ ఎవరో డూప్లికేట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చారా బాబు అని. సరే, మొత్తం అనాలిసిస్ అంతా అయిపోయింది, మనకు నీట్గా తయారైపోయింది కదా. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసిన తర్వాత సడన్గా మనకేం ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే ఇదంతా అక్కర్లేదు, జస్ట్ ఎవరైతే ఫీజు కట్టలేదో వాళ్ళ పేర్లు ఈమెయిల్ అడ్రస్ మాత్రమే కావాలని అడిగారు. అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ డేటాను అలా ఉంచేసి ఒక న్యూ ట్యాబ్ యాడ్ చేసి ఫీజ్ నాట్ పెయిడ్ అని పెడదాం. ఇక్కడ నేను ఎవరికి ఫీజు కట్టలేదో వాళ్ళ పేర్లు ఈమెయిల్ అడ్రస్లు మాత్రం కావాలి, మనం వాళ్ళని కాంటాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఫీ నాట్ పెయిడ్ అని పెడతాను. ఇక్కడ నాకు నేమ్ కావాలి, ఈమెయిల్ కావాలి. సో ఇట్లాంటి దానికి మనం ఫిల్టర్ ఫంక్షన్ వాడుకోవచ్చు. ఫిల్టర్ ఎక్కడుంది మన డేటా ఇక్కడ ఉంది కదా, ఈ డేటా అంతా సెలెక్ట్ చేసుకుంటాను నేను. మనకి యాక్చువల్గా ఈ డేటా అంతా అక్కర్లేదండి, జస్ట్ వాళ్ళ పేరు ఈమెయిల్ అడ్రస్ కావాలి. మధ్యలో యూజర్ ఐడి కాలం కూడా ఉంది కాబట్టి నేను జస్ట్ పేరు నుంచి ఇంతవరకు సెలెక్ట్ చేసుకుంటాను. పేరు, యూజర్ ఐడి, ఈమెయిల్ అడ్రస్, ఈ 3 కాలమ్స్ మనం ప్రింట్ చేద్దాం. కామా ఇప్పుడు ఇన్క్లూడ్ అన్న దగ్గర ఫీ పెయిడ్ కాలం సెలెక్ట్ చేసి ఆ కాలంలో కనుక ఏమీ లేకపోతే అది నాకు కావాలి. సో ఏమీ లేదు అంటే ఎక్సెల్ దాన్ని ఒక బ్లాంక్ స్పేస్ కింద కానీ 0 కింద కానీ డిలీట్ చేస్తుంది. సో ఇక్కడ 0 రాసుకుంటాను ఈ ఫార్ములాలో. రాసి ఎంటర్ కొట్టాను అనుకోండి, నాకు ఇలా ఎర్రర్ వచ్చింది, అంటే 0 సరిపోవట్లేదేమో, బ్లాంక్ స్పేస్ పెడదాం అయితే. యా, సో దానికి వీళ్ళైతే ఫీజు పే చేయలేదు, యూజర్ ఐడి, ఈమెయిల్.
ఇదేంటంటే ఇది ఒక డైనామిక్ ఫంక్షన్ అనమాట, ఈ ఫిల్టర్ ఫంక్షన్ అనేది. ఇప్పుడు మన డేటా మారితే ఈ ఇన్ఫర్మేషన్ మారిపోతుంది. సో నేను వీళ్ళు కట్టలేదని అనుకున్నాను. సడన్గా ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రే అన్న ఆవిడ వాళ్ళు ఫీజు కట్టేశారు. మనం 500 పెట్టేద్దాం. ఇక్కడ చూసారా, ఫ్రేయర్ రెనాల్డ్స్కి నేను ఫీజు పేడ్ స్టేటస్ పెట్టాను. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళారనుకోండి, నాకు ఆ పేరు మాయమైపోయి మిగతా పేర్లు మాత్రమే వస్తాయి. సో ఇదైతే 5వ చిట్కా. మీకు ఈ శాంపిల్ ఫైలు డిస్క్రిప్షన్లో పెట్టాను. సరదాగా మీరు ప్రాక్టీస్ చేద్దాం అనుకుంటే డౌన్లోడ్ చేసి చూసుకోండి. సో అది మరి మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఫర్దర్గా కనుక ఎక్సెల్లో వేరే విషయాల గురించి తెలుసుకోవాలి అనుకుంటే నా ఎక్సెల్ ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. లేదు అంటే వేరే వీడియోస్ కూడా ఉన్నాయి ఛానల్లో, అవి కూడా చూడండి. నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకెక్కడైనా కలుస్తాను. బాయ్.